హలో నమస్తే, నేను అశోక్. ఏపీ పొలిటికల్ పార్టీల మధ్య హీట్ కంటే దువ్వాడ శ్రీనివాస్ ఎపిసోడ్ మధ్య బాగా రసవత్తరంగా మారింది. దువ్వాడ శ్రీనివాస్ ఎపిసోడ్ ఏదైతే ఉందో ఆయనకు ఆయన భార్యకు అలాగే మాధురికి మధ్య ఉన్నటువంటి సంభాషణ గత 3 రోజులుగా సోషల్ మీడియాను అలాగే మీడియాను ఏపీ రాజకీయాలను మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా మారుతూ వస్తుంది. అయితే నిన్న ఒక కీలక ఎపిసోడ్ జరిగింది దువ్వాడ శ్రీనివాస్ ఇష్యూకి సంబంధించి. మాధురి ఆమె చేసినటువంటి ఒక సాహసమనాలో లేదంటే ఆమె హత్యాయత్నానికి ప్రయత్నించినటువంటి ఒక అంశమనాలో ఇది చాలా ట్విస్ట్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ ముందు 2-3 రోజులు వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టారు. ఈ కారణాలకు సంబంధించి ఎవరికి వాళ్ళు వివరణ ఇచ్చారు. దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి దాని మీద క్లారిటీ ఇస్తూ ఉంది. అలాగే మాధురి కూడా నాకు ఆయన అండగా నిలబడ్డాడు, నా కష్టకాలంలో అండగా నిలబడ్డాడు, ఆర్థికంగా మానసికంగా నాకు సపోర్ట్ చేశారు, అందుకే నాకు ఆయన మీద ఒక మంచి అభిప్రాయం ఉందని చెప్పేసి ఆవిడ చెప్తుంది. సో ఈ 3 ట్విస్టులు మనకి కంటిన్యూ అవుతూ వస్తున్న తరుణంలో నిన్న ఒక ట్విస్ట్ జరిగింది. దువ్వాడ శ్రీనివాస్ ఎపిసోడ్కి సంబంధించి మాధురి నిన్న ఆత్మహత్యాయత్నం ప్రయత్నం చేసింది. ఈ ఆత్మహత్యా ప్రయత్నంలో ఆవిడ ఆగి ఉన్నటువంటి ఒక లారీ దగ్గరికి వెళ్ళి కార్ని గుద్దడం జరిగింది. ఆ తర్వాత ఆవిడని వెంటనే ఆసుపత్రికి తరలించిన పరిస్థితి జరిగింది. అసలు నిన్న ఏం జరిగిందనేది ఒకసారి క్లారిటీగా చూస్తే, జాతీయ రహదారిపై ఆగి ఉన్న కారును ఢీకొట్టిన దివ్యల మాధురి విశాఖ కేజీహెచ్కు, అక్కడి నుంచి అపోలోకు తరలింపు. అంతకుముందు పలాస ఆసుపత్రిలో హైడ్రామా, తనపై ఆరోపణలు చేస్తున్న వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారంలో ఆయన భార్య కుమార్తెల నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న దివ్యల మాధురి ఆదివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆమె కారులో ప్రయాణిస్తూ శ్రీకాకుళం జిల్లా పలాస మండలం లక్ష్మీపురం టోల్ గేట్ దాటిన తర్వాత ఆగి ఉన్న కారును బలంగా ఢీకొట్టారు. ఈ ఘటనలో గాయపడిన ఆమె పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చగా ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం విశాఖపట్నం కేజీహెచ్కు తరలించారు. ఈ సందర్భంగా మాధురి విలేకరులతో మాట్లాడుతూ తన పిల్లలపైన దువ్వాడ వాణి చేసిన ఆరోపణలను తాను బలి కావాల్సి వస్తుందని చెప్పేసి ఆవిడ వ్యక్తం చేశారు. ఆత్మహత్య చేసుకోవడం తప్ప తనకు గత్యంతరం లేదని తెలిపారు. వాణిని తక్షణం అరెస్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ సహకారంతోనే ఆమె తనపై ఆరోపణలు చేస్తుందన్నారు. అదే క్రమంలో ఆమె పోలీసులపైన ఆరోపణలు చేశారు. ఆమెను మరింత మెరుగైన చికిత్స కోసం రాత్రి పొద్దుపోయిన తర్వాత అపోలోకి తరలించడం ఏంటి అనేది కూడా ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై కాశీబుగ్గ డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ, ప్రమాదం జరిగిన తర్వాత సంబంధిత డ్రైవర్లు ఇటువంటి పరీక్షలు చేయడం సాధారణమని, ప్రమాదం జరిగిన కారును మాధురి స్వయంగా డ్రైవ్ చేస్తున్నారని, ఇందులో రాజకీయ కోణం ఏదీ లేదని స్పష్టం చేశారు. అంటే ఇక్కడ క్లియర్గా జరిగినటువంటి ఒక ఎపిసోడ్ ఏంటంటే, ఆవిడ ఏదైతే ఈ 2-3 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఎపిసోడ్కి సంబంధించి ఆవిడని అనుమానిస్తున్నారు. తనకి పుట్టినటువంటి పిల్లలకి శ్రీనివాస్కి అంటగట్టుతూ వాళ్ళిద్దరి మధ్య ఒక అక్రమ సంబంధం ఉందంటూ క్రియేట్ చేస్తూ వస్తున్నారని చెప్పేసి మాధురి తీవ్ర భావోద్వేగానికి గురయ్యి, ఆమె ఇంకా నేను బతికేయాల్సిన అవసరం లేదు, నా పిల్లలకు నాకు ఇంత అన్యాయం జరిగిన తర్వాత నేను బతకాల్సిన అవసరం లేదని చెప్పేసి టోల్ గేట్ దాటిన తర్వాత ఆగి ఉన్న కారును వెళ్ళి గుద్దారు. ఆ గుద్దిన తర్వాత అక్కడి నుంచి వెంటనే ఆవిడని హాస్పిటల్కి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం వైజాగ్కి తరలించారు. సో ఈ ఎపిసోడ్ మొత్తం చూస్తున్నప్పుడు, ఈ ఎపిసోడ్ మొత్తం చూస్తున్నప్పుడు ఇక్కడ పాయింట్ 1 ఏంటంటే, మెయిన్ పర్సన్ దువ్వాడ శ్రీనివాస్. ఆయన అధికారికంగా పెద్దల సమక్షంలో వాణి గారిని పెళ్లి చేసుకున్నారు. ఆమెతో పిల్లల్ని కన్నారు. ఆల్రెడీ వాళ్ళకి కొంత బాధ్యతలను కూడా నిర్వర్తించారు. పెద్ద కుమార్తెకు పెళ్లి చేశారని కూడా ఆయనే చెప్తున్నారు. రెండో కుమార్తెకు చేయాలని చెప్పేసి చెప్తున్నారు. సో ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్కి సంబంధించి ఇప్పుడు మాధురి ఎపిసోడ్కి సంబంధించి ముఖ్యంగా వాణి డిమాండ్ చేస్తుంది ఏంటంటే, మాధురికి ఆయనకి ఏంటి సంబంధము, మాధురికి పుట్టిన పిల్లలకు దువ్వాడ శ్రీనివాస్కి ఏంటి సంబంధము అనేది వాణి ప్రశ్నిస్తున్నటువంటి కీలక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, మాధురికి అంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆమె ఎన్నికల్లో అంటే మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో ఒక కార్పొరేటర్గానో లేదంటే వైసీపీ పార్టీకి సంబంధించి ఒక కీలక నేతగా ఉండి ఆ నియోజకవర్గంలో దువ్వాడ శ్రీనివాస్కి సపోర్ట్ చేస్తూ అంత డబ్బులు పంచుతూ ఆమె ఎందుకు ఎదగాల్సి వచ్చింది? ఆ డబ్బులు ఆర్థికంగా ఎవరు సహాయం చేశారు? దువ్వాడ శ్రీనివాసు ఇక్కడ మాతో ఉండకుండా, ఆయనకి సంబంధించి కార్యాలయంలో ఉండకుండా, ఇంట్లో ఉండకుండా ఆమెతో ఎందుకు ఉంటున్నారని చెప్పేసి వీళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి ప్రధాన అంశం. ఇక దానితో పాటు దువ్వాడ శ్రీనివాస్ సోదరుడు దీనికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు? మమ్మల్ని పక్కకు నెట్టేసి మాధురికి అలాగే దువ్వాడ శ్రీనివాస్కి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి వాణి లేవనెత్తుతున్నటువంటి ప్రధాన ప్రశ్నలు. సో దానికి దువ్వాడ శ్రీనివాస్ క్లారిటీ ఇచ్చారు. నేను ఇంట్లో ఉండలేకపోతున్నాను, వాళ్ళు నా మీద కుట్ర పన్నుతున్నారు, వాళ్ళని చంపాలని చూస్తున్నారు అని చెప్పేసి వివిధ రకాలుగా ఆయన చెప్తున్నాడు. సో ఈ ఎపిసోడ్ మొత్తానికి ఎలా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మధ్యలో ఇబ్బంది పడుతుంది మాత్రము
పొలిటికల్ కాంట్రవర్సీ కంటే కూడా ఈ 3 విషయాలకు సంబంధించి ముగ్గురు చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనికి సంబంధించి వాళ్ళు ఆల్రెడీ కేసులు వేశారని చెప్తున్నారు. దువ్వాడ శ్రీనివాస్కి సంబంధించి నేను నా భార్యతో ఉండలేను, విడాకులు ఇస్తానని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. వాణి కూడా నేను నా భర్తతో ఉండలేను, విడాకులు ఇస్తానని చెప్పేసి ఆమె చెప్తుంది. ఇక మాధురి వచ్చేసరికి మాధురి నాకు ఆయన చాలా మంచి వెల్విషరు, ఆయన నాకు చాలా క్లోజ్గా ఉన్నారు, నన్ను ఆర్థికంగా మానసికంగా అన్నిట్లో నాకు సహాయం చేశారు, అలాంటి మంచి వ్యక్తిని నేను వదులుకోవాలనుకోవట్లేదు, ఆయనతో నేను జాగ్రత్తగా ఉన్నాను, మెలుగుతున్నాను, ఆయన నాకు మంచి స్నేహితుడని మాత్రము ఆమె చెప్తూ ఉంది. సో ఎవరి వర్షన్ వాళ్ళు చెప్తూ ఉన్నప్పటికీ దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి చర్చ తీసుకోవాలి అనేది మాత్రము ఎవరికీ తెలియకుండా ఉంది. అయితే ఇక్కడ ఇప్పుడున్నటువంటి అంటే ఇప్పుడు ఇది కుటుంబ పరంగా ఉన్నటువంటి ఈ ఇష్యూని ఒక రాజకీయ పరంగా కోణంలో చిత్రీకరించే ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది. ఆ రాజకీయ పరంగా ఏంటంటే వాణి వెనక టీడీపీకి సంబంధించినటువంటి నేతలు ఉన్నారు. ఆ టీడీపీ సంబంధించినటువంటి నేతలు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది వాళ్ళకి చెప్పించి వాణిని రెచ్చగొడుతున్నారు. సో 3 రోజులుగా దువ్వాడ శ్రీనివాస్ ఇంటి దగ్గర వాణి నిరసనలు చేస్తున్నప్పటికీ కూడా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, వాణిని ఎందుకు అక్కడి నుంచి తీసుకెళ్లే ప్రయత్నాలు చేయట్లేదని చెప్పేసి శ్రీనివాస్ కానీ మాధురి కానీ వ్యాఖ్యానిస్తుంది. అలాగే వాణి ప్రెస్ మీట్లు పెట్టి మీడియా ముందుకు వెళ్ళి ఎలా పడితే అలా మా గురించి మాట్లాడుతున్నప్పుడు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది కదా, వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు, వాళ్ళు ఎందుకు తీసుకోవట్లేదు అనేది ఇంకొక అంశము. సో ఇలా చూసుకుంటూ ఉంటే కుటుంబ మధ్య వివాదాన్ని కాస్త పొలిటికల్ కాంట్రవర్సీగా మారుస్తూ వస్తున్నది. అయితే నిన్న జరిగినటువంటి ఎపిసోడ్ ఏదైతే ఉందో మాధురికి సంబంధించి ఒక నాటకీయ పరిణామంగా జరిగింది. అక్కడ అది నిజంగా ఆత్మహత్యాయత్నం జరిగిందా లేదనేది పోలీసులు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే అక్కడ ఎలాంటి ఆత్మహత్య ప్రయత్నం జరగలేదు. కావాలని చెప్పేసి అంటే డిఎస్పీ ఆమె ఒక్కళ్ళే ఉన్నారు కారులో, ఆమె కావాలని చెప్పేసి వెళ్ళి అక్కడ ఆగి ఉన్నటువంటి ఒక కారుని గుద్దారు, ఇది ఒక ప్లాన్డ్గా జరిగిందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ ఆ విచారణ జరిగిన తర్వాత ఆయన వివరించారు. సో ఇవన్నీ చూసుకుంటూ వస్తుంటే ఈ కోణాలన్నీ దువ్వాడ శ్రీనివాస్ ఎపిసోడ్ కానివ్వండి, మాధురిని కానివ్వండి, అలాగే వాణి ఇన్సిడెంట్స్ కానివ్వండి, ఈ 3 ఎపిసోడ్స్ చూసుకుంటూ వస్తుంటే ఈ కుటుంబ నేపథ్యాన్ని కాస్త ఒక రాజకీయ కోణంగా మార్చే ప్రయత్నం జరుగుతుందని చెప్పేసి మాత్రం క్లియర్గా కనిపిస్తుంది. నిన్న జరిగినటువంటి ఎపిసోడ్లో అంటే మాధురికి సంబంధించి ఆవిడ చాలా ఆరోగ్యంగా ఉన్నారు, ప్రస్తుతానికి ఆమెకి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పేసి కూడా డాక్టర్లు కానివ్వండి అలాగే పోలీసులు మాత్రము తెలిపిన పరిస్థితి జరుగుతుంది. సో ఈ ఎపిసోడ్ ఇంకెన్ని రోజులు కంటిన్యూ అవుతుంది, దీనికి సంబంధించి ఏమైనా క్లారిటీ వస్తుందా, క్లారిటీ ఇస్తారా? ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించి కానివ్వండి అలాగే ముఖ్యంగా ప్రతిపక్షానికి సంబంధించి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఇది ఒక మచ్చగా ఉంటుందనేది మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే వైసీపీకి సంబంధించి ఇప్పటికే చాలామంది నాయకులపైన ఇలాంటి మహిళలకు సంబంధించి ఆరోపణలు చాలా వస్తున్నాయి. సో వన్ బై వన్ ఇలా రావటం వల్ల పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అలాగే నేతల మధ్య కూడా కొన్ని విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని మీద ప్రభుత్వంగా ప్రతిపక్షమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా చర్యలు తీసుకుంటారా, పార్టీకి సంబంధించి ఏమైనా గైడ్లైన్స్ పెడతారనేది మాత్రము చూడాల్సి ఉంది.